పార్టీలతో అవసరం, మాకు ప్రజలతో అవసరం. మీతో ప్రజలు కూడా లేరు, పార్టీలు ఎక్కడికి వస్తారండి? మేము ప్రజలు లేరు. ఇప్పుడు ప్రతి మనం జగన్ తో ఎదుర్కొంటాం, రాండి పోదామని చెప్పి పిలవమని చెప్పండి. మళ్ళీ దానికి ఎందుకు జనసేన కావాలి, బీజేపీ కావాలి, కమ్యూనిస్ట్ కావాలి, కాంగ్రెస్ కావాలి, ఇన్ని పార్టీలు కావాలా? 175 నియోజకవర్గ అభ్యర్థులు పెట్టడానికి 10 పార్టీల నుంచి కావాలి క్యాండిడేట్ లో. మేము ఒకే పార్టీ తరఫున పెడుతున్నాం కదా, రాండి మీకు దమ్ముంటే. ఒక సిద్ధాంతం, ఒక భావనతో ఉన్నటువంటి పార్టీలన్నీ సిద్ధాంతాలు లేవు, రాజకీయ ప్రయోజనాలు తప్ప మీ క్యాడర్ చేసిన సిద్ధాంతాలు చెప్పండి అన్న. ఇప్పుడు మీ నాయకులు సిద్ధాంతాలు చెప్పండి. 150 కోట్లు అడుగుతున్నారంట ఒక్కొక్క ఎంపీ టికెట్ కి. మీ వెన్నులో వణుకు పుడుతుందని చెప్పి ఇక్కడ తెలిసిపోతుంది కదా. జనసేన వేరేగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్తాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలాలని చెప్పేసి సఫలం కావట్లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది కుదరట్లేదు కాబట్టి మీరు భయపడుతున్నారు. కలిస్తే మీకెందుగా? మేము కలిస్తే మీకేం అవసరము? మేము కలిస్తే మీకు బాధ ఏంటి? మీరు ఉద్ధరించిన పార్టీ కదా, మీరు ప్రజల్ని ఉద్ధరించిన పార్టీ, మీరు మొత్తం రాష్ట్రం మొత్తం వెలిగించిన పార్టీ కదా. మీరు భయపడే అవసరం ఏమొచ్చింది? మా కూటమి ఎందుకు భయపడుతున్నారు? మీరు మార్చుకోండి, తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒకటి విషయం అభ్యర్థులు ఎప్పుడు విమర్శిస్తున్నాడు కదా, అభ్యర్థులు ఎప్పుడు మారుస్తారు? ఒక నియోజకవర్గంలో ప్రజలతో వ్యతిరేకత వచ్చినప్పుడు అభ్యర్థులు మారుస్తారండి. బాయ్సాబ్ ఇక్కడండి అభ్యర్థులను ఎప్పుడు మారుస్తారు? ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకో దగ్గర మారుస్తారు. అర్థమైందా? ఇక్కడ ఉన్నటువంటి చెత్త తీసుకుపోయి ఇంకో ఇంటి ముంగడేస్తే అది బంగారం కాదు. అదే మీరు చేస్తున్నారు కదా. మీకు వ్యతిరేకత వచ్చింది, ఇన్ఫర్మేషన్ వహిస్తున్నటువంటి నాయకులకు వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు మారుస్తున్నారు. మీరు మార్చడం కారణం ఏం చెప్పండి? మీరు మీ ప్రాధాన్యత వహిస్తున్నటువంటి నాయకులు అంతా వెలుగుబెట్టినప్పుడైతే మీరు ఎందుకు మారుస్తున్నారు? మార్చే కారణం ఏం చెప్పండి? ప్రజలు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల్లో మీకు బలం లేకే 10 రాజకీయ పార్టీలతో పొత్తులతో వస్తున్నారు మమ్మల్ని ఎదుర్కోవడానికి. మా పార్టీ తరఫున 175 అభ్యర్థులు పెడుతున్నాము. ప్రజలు ఓటేస్తారు. మీకు డిపాజిట్లు రావాలని భయంతోనే ఈ రోజు పార్టీలు అందరూ రాండి అని క్యూ పెట్టి 10 పార్టీలతో పొత్తులు మాట్లాడుకుంటున్నారు. బీజేపీ రాపితే కమ్యూనిస్టులు, కమ్యూనిస్టులు రాపితే కాంగ్రెస్ లేదా జనసేన, ఎవరు ఏమారితే వాళ్ళని తొడుకొని వచ్చి ఆ 175 అభ్యర్థులు పెట్టి మా ఉన్నట్టు ఒక జవాబు చెప్పండి. పొత్తులు ఎందుకు పెట్టుకుంటారండి? పొత్తులు ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? జనసేన ఉద్దేశం ఏంది? జనసేన ఏమైంది? ఇప్పుడు తెలుగుదేశం ఉద్దేశం కానీ జనసేన ఉద్దేశం కానీ మా ఇద్దరి ఉద్దేశం ఏంది? జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని గద్దె దింపడము. మీ యొక్క ప్రభుత్వాన్ని ఒకటే లక్ష్యం కాబట్టి ఇద్దరు ఒకటే ప్లాట్ఫామ్ వచ్చాము. మీరు దాన్ని చూసి భయపడుతున్నారు, దాన్ని చూసి భయపడుతున్నారు. మీరు భయపడుతున్నారు. భయము ధైర్యంగా పోటీ చేయండి. మీరు ధైర్యంగా పోటీ చేయండి సార్, మీ ధైర్యంగా పోటీ చేయండి. మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు చెప్పండి బయటికి తీసుకొచ్చి. మేము భయపడ్డది మీరు మీ ఎమ్మెల్యేలు పర్ఫార్మెన్స్ జనాల్లోకి వచ్చి చెప్పండి, జనాల్లోకి వచ్చి చెప్పండి. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎంత దోచుకుంటాడు, ప్రతి నియోజకవర్గంలో మీ తరఫు